హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు భారీ వర్షాలు. ఈ సమయంలో ఈ జిల్లాల వారికి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక రెండు రాష్ట్రాలకు ఈ యొక్క అలర్ట్ అనేది కూడా ఉండబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు పడేందుకు అనుకూల వాతావరణం తయారైంది. అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాతావరణం ఎలా ఉంటుందో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి దాకా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని అయితే షేర్ చేసేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అరేబియన్ సముద్రంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది. అండమాన్ సముద్రం పక్కన ఏర్పడిన అల్పపీడనం మాత్రం భూమధ్య రేఖ వైపు పయనిస్తూ ఉంది. అయితే వీటి వల్ల గాలుల్లో కదలిక బాగా ఉంది. మేఘాలు పరుగులు పెడుతున్నాయి. అందువల్ల దక్షిణ భారత రాష్ట్రాల్లో వర్షాలు కురిసేందుకు అనుకూల వాతావరణం తయారైంది. ఇక మేఘాలు తెలంగాణలో రోజంతా మేఘాలు ఉంటాయి. మధ్యాహ్నం తర్వాత ఉత్తర తెలంగాణలో జల్లులు మొదలై క్రమంగా పెరుగుతాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో జల్లులు, మోస్తారు వర్షాలు కురుస్తాయి. సాయంత్రం 5 తర్వాత హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో మోస్తారు వర్షం గట్టిగా కురుస్తుంది. రాత్రి 8 వరకు హైదరాబాద్లో వాన ఉంటుంది. ఆ తర్వాత దక్షిణ తెలంగాణలో వర్షం పడుతూ రాత్రి 2 గంటల వరకు అది మోస్తారుగా కురుస్తూ ఉంటుంది. ఇక ఏపీ సంగతి చూస్తే సాయంత్రం 4 వరకు ఎండ వాతావరణం ఉంటుంది. అక్కడక్కడ మేఘాలు ఉంటాయి. సాయంత్రం 4 తర్వాత ఉత్తరాంధ్రలో వర్షం మోస్తారుగా మొదలై రాత్రి 8 వరకు కురుస్తుంది. అలాగే సాయంత్రం 5 తర్వాత రాయలసీమలో వాన మొదలై అర్ధరాత్రి 2 గంటల వరకు మోస్తారుగా కురుస్తుంది. అర్ధరాత్రి 2 తర్వాత కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షం అనేది కూడా కురుస్తుంది. గాలి వేగం అరేబియా సముద్రంలో గంటకు 45 కిలోమీటర్లుగా ఉంటుంది. ఏపీలో గంటకు 11 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. బంగాళాఖాతంలో గంటకు 24 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ప్రయాణాలు చేసేవారికి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు చూస్తే తెలంగాణలో 30 నుంచి 32 డిగ్రీల సెల్సియస్ మాత్రమే ఉంటుంది. అయితే ఇళ్లల్లో ఉండేవారికి ఉక్కుపోత అనిపిస్తుంది. ఏపీలో మాత్రం 31 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో వేడి ఉంటుంది, ఉక్కుపోత కూడా ఉంటుంది. తేమ పగటి వేళ తెలంగాణలో 65%, ఏపీలో 54% ఉంటుంది. రాత్రి వేళ తెలంగాణలో 90%, ఏపీలో 84% ఉంటుంది. అంటే రెండు రాష్ట్రాల్లో రాత్రి వేళ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, బీదర్, రామగుండం, నిజామాబాద్, జగిత్యాల, మెదక్, తుఫ్రాన్, బాన్స్వాడలో వర్షం ఎక్కువగా పడే ఛాన్స్ అనేది కూడా ఉంది. మొత్తంగా ఈ వారంలో వర్షాలు కురిసేందుకు అనుకూలంగా చాలా మేఘాలు ఉన్నాయి. ఇక తూర్పు ఆగ్నేయ ఆసియాలో కూడా వర్షాలు బాగా పడుతున్నాయి. అలాగే అంటార్కిటికా నుంచి కొత్త సైట్ మేఘాలు భారీగా తయారవుతున్నాయి. అవి మన దాకా రావడానికి 2 వారాలు పట్టవచ్చు. అందువల్ల ఆగస్టు నెల మొత్తం వర్షాలు కురిసేందుకు అనుకూల వాతావరణం అనేది కూడా ఉన్నట్లే అని చెప్పుకోవాలి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని షేర్ చేసి, ఇక మీకు తెలిసిన వారందరికీ కూడా విజ్ఞప్తి చేయండి. బయట వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేది కూడా రోజు నమోదవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఇళ్లలో నుంచి బయట వచ్చేటప్పుడు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.